రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఆమేన్. చూడండి, అందరూ దేవుని కుమారులు కాదు. నువ్వు క్రైస్తవుడు అయినంత మాత్రాన నువ్వు దేవుని కుమారుడు కాదు. నువ్వు బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నంత మాత్రాన నువ్వు దేవుని కుమారుడవు కాదు. కానీ దేవుని కుమారులు ఎవరు అంటే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్న వారే దేవుని యొక్క కుమారులు. ఈ దేవుని కుమారులు ఎవరు అంటే క్రైస్తవులు, క్రైస్తవ జీవితాన్ని జీవించేవారు, క్రిస్టియన్ లైఫ్. దేవుని పిల్లలు క్రైస్తవ జీవితంలో కొనసాగించబడేవారు. ఈ క్రైస్తవులు దేవుని ఆత్మ చేత కొనసాగించబడేవారు మాత్రమే దేవుని పిల్లలు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సార్లు నువ్వు అనుకుంటున్నావు, నేను క్రైస్తవుడను కదా, నేను క్రైస్తవ కుటుంబానికి చెందినవాడను కదా, నేను మందిరానికి వెళ్తున్నవాడను కదా, నేను దేవుని కుమారుడను కుమార్తెను అనుకుంటున్నావు. నో బిడ్డ. కానీ దేవుని కుమారులు ఎవరు అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నవారు. చూడండి, ఒక చీఫ్ మినిస్టర్ కుమారుడిని మనము గుర్తుపట్టగలుగుతాం. ఒక ప్రైమ్ మినిస్టర్ కుమారుడిని గుర్తుపట్టి తనకి మనం రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాం. ఒక రాజకుమారుడిని గుర్తుపట్టి ఆ యువరాజుకి మనము రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాం. కానీ ఈ దినాలలో ఈ లోకము దేవుని బిడ్డలని గుర్తుపట్టలేకపోతున్నది. హల్లెలూయా. చాలా దుఃఖకరమైన విషయం ఇది. చీఫ్ మినిస్టర్ కుమారుడిని లోకం గుర్తుపడుతున్నది, ప్రైమ్ మినిస్టర్ కుమారుడిని లోకం గుర్తుపడుతున్నది, ఒక రాజకుమారుడిని లోకము గుర్తుపడుతున్నది. కానీ దేవుని యొక్క కుమారులని లోకము గుర్తుపట్టలేకపోతున్నది. చాలా దుఃఖకరం. దానియేలుని చూసి నెబుకద్నెజర్ ఏమన్నాడంటే, నీవు దేవదూతల ఆత్మ కలిగిన వాడవు డానియేల్ అనేసి అన్నాడు. యోసేపులో దేవుని ఆత్మను ఫరో చూసినాడు. ఎలీషాలలో ఆ మంటను, రగిలే మంటను రాజులు చూసి గడగడ వణికినారు. ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖకరమైన విషయం ఏంటిదంటే క్రైస్తవులని చలామణి అవుతున్న ప్రజలుంటున్నారు, మందిరాలకి వెళ్తున్న సీనియారిటీ కలిగిన క్రైస్తవులు ఉంటున్నారు. కానీ మందిరానికి వెళ్ళే పరిమితమే గాని సమాజము ఆ ప్రజలని, దేవుని బిడ్డలని గుర్తుపట్టలేకపోతున్నది. ఇది చాలా దుఃఖకరమైన విషయము. మనం చాలా ఆలోచించాల బిడ్డ. చూడండి, దేవుడు ఈ లోకంలో మనల్ని రక్షించుకున్నది ఎందుకంటే టైం పాస్ కోసం కాదు. నీవు దేవుని బిడ్డగా ఉండాలని, నీలో నుంచి తాను బయటపడాలి, ఆయన బయలుపరచబడాలని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకు దేవుని బిడ్డలని లోకము గుర్తుపట్టలేకపోతున్నది? కారణం ఏంటిదంటే బైబిల్ గ్రంథంలో దేవుడు నేర్పించిన పరిశుద్ధత క్రైస్తవులలో కనబడలేకపోతున్నది. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు కోరే పరిశుద్ధత మన అంతరంగంలో లేదు కాబట్టి ఈ లోకం మనల్ని గుర్తుపట్టలేకపోతున్నది. హల్లెలూయా. రెండో మాట చెప్తున్నాను, పరిశుద్ధత లేకపోతే we will not enter into the kingdom of God. పరిశుద్ధత లేకపోతే మనం పరలోకానికి వెళ్ళే అర్హత లేదు మనకి. నీవు త్రాగే అలవాటు కలిగిన శామ్యుయల్ అనే పేరు కలిగి ఉండొచ్చు, నీకు సిగరెట్ స్మోకింగ్ చేసే అబ్రహాం అనే పేరు పెట్టుకుంటూ ఉండొచ్చు, నీవు సినిమాలు సీరియల్లు చూస్తూ ఎస్తేర్, దెబోరా, రేచల్, మేరీ అనే పేరు పెట్టుకొని ఉండొచ్చు. నువ్వు ఆ పేర్లను బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవు బిడ్డ. నీ తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవు బిడ్డ. నీలో దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళాలంటే నీలో పరిశుద్ధత చూడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కల్వరీ ప్రత్యక్షత ఉండదు, బాప్టిస్ట్ కాలనీ, లూథరన్ కాలనీ, పెంతికోస్ట్ కాలనీ, సిఎస్ఐ కాలనీ, కల్వరీ కాలనీ ఉండదు. కానీ అక్కడ ఒకటే ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో ఉండేవారు ఎవరంటే పరిశుద్ధులు.
గట్టిగా చేపట్లు కొట్టండి, గట్టిగా చేపట్లు కొడదాం. పరిశుద్ధత లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేం బిడ్డ. ప్లీజ్. మా ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. ఒక 12 సంవత్సరాలు 9 సంవత్సరాల పాప స్కూల్కి వెళ్తూ ఉన్నది. వెళ్తూ ఉంటే ఒక యవనస్తుడు ఆ పాపని కిడ్నాప్ చేసి ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయి ఆమెను ముక్కలు ముక్కలు నరికినాడు. ముక్కలు ముక్కలు నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాడు. ఫ్రిడ్జ్లో పెట్టేసేసి మంచిగా టీవీ ఆన్ చేసి సినిమా చూస్తా ఉన్నాడు. సాయంత్రం కాగానే వాళ్ళ ఇంట్లో భార్య, పిల్లలు, తమ్ముళ్ళు, అన్నలు వచ్చినారు. ఇంట్లో రెగ్యులర్ గా తిరిగేటట్టు తిరుగుతా ఉన్నారు. ఫ్రిడ్జ్ లో ఒక డెడ్ బాడీ ఉన్నట్లు కూడా వాళ్ళకి తెలియదు. ఏమి ఎరగనట్లే ముక్కలు ముక్కలు నరికేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసినాడు. కానీ సడన్ గా కరెంట్ ఆఫ్ అయిపోయింది. ఎప్పుడైతే కరెంట్ ఆఫ్ అయిందో ఫ్రిడ్జ్ లో ఉన్న నీళ్ళంతా కూడా కారుతున్నాయి. ఆ ఫ్రిడ్జ్ లో నుంచి రక్తము కారటం ప్రారంభమైంది. ఆ రూమ్ అంతా రక్తపు మడుగులతో నిండిపోయింది. ఏంటిదబ్బా అని ఫ్రిడ్జ్ తీయగానే లోపట డెడ్ బాడీ ఉన్నది ఫ్రిడ్జ్ లో. అప్పుడు ఆ యవనస్తుని అడిగితే, ఎందుకురా ఈ పాపని ఇంత మూర్ఖంగా ముక్కలు ముక్కలు నరికి చంపినావంటే, నేను మొన్నటి దినం ఒక సినిమాకి వెళ్ళినా. ఆ సినిమాలో ఆ విలన్ ఒక పాపని ముక్కలు ముక్కలు నరకటం నేను కళ్ళారా చూసినాను. ఆ వ్యక్తి నరుకుతూ నరుకుతూ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. అయితే ఆ ఎంజాయ్మెంట్ ఏ విధంగా ఉంటుందో నేను కూడా అనుభవించడానికి ఆ పాపని ముక్కలు ముక్కలు నరికినానన్నాడు. సింపుల్ గా చూడండి. టీవీస్లలో భయంకరమైన మూవీస్, భయంకరమైన సీరియల్స్, ఇంటర్నెట్ లో భయంకరమైన ప్రోగ్రామ్స్ చూస్తూ కామపు ఆలోచనల ద్వారా, చెడ్డ ఆలోచనల ద్వారా యవన బిడ్డలు పాడైపోతున్నారు. అనేక ప్రజలు పాడైపోతున్న భయంకరమైన దినాలు ఇవి. ఆదివారం రాగానే మందిరంలో ఉంటున్నావు, ఆదివారం రాగానే ప్రార్థన చేసుకుంటున్నావు, స్తుతిస్తున్నావు, ఘనపరుస్తున్నావు. మరలా మండే నుంచి సాటర్డే దాకా టీవీ ముందు కూర్చొని సీరియల్స్ చూడటం, మూవీస్ చూడటం, చెడ్డ చెడ్డ కామపు ఆలోచనల ద్వారా నువ్వు గడుపుతూ ఉన్నావే, అది నీకేమైనా న్యాయమా బిడ్డ? నీవు ఆ విధమైన అనుభవంతో ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావా? వెళ్ళలేవు. ఒకటి చెప్తున్నా నానా, నరకము భయంకరమైన స్థలం అది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ రోజులలో యేసుక్రీస్తు ప్రభు ఎంత ప్రేమగా ప్రజలను పిలుస్తూ ఉన్నాడో, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రేమతో ప్రజలని పిలుస్తున్న దినాలు ఇవి. కానీ ఇది యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతికే దినాలు ఇవి. ఆమెన్. కానీ ఒకానొక టైం వస్తుంది, దేవుడు అవకాశాలు ఇచ్చి 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 మౌనమైపోతాడు. చివరికి ఒకానొక దినమున ఆ పెళ్లి కుమారుడు ఈ భూమి మీద రానే వస్తాడు. చప్పట్లు కొట్టండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. పెళ్లి కుమారుడు త్వరలో రాబోతున్నాడు అనే వార్త అందగానే ఈ 10 మందికి పెళ్లి కుమారుని యొక్క రాకడ తెలుసు. పెళ్లి కుమారుడు గానొస్తే కాంప్రమైజ్ కాడని తెలుసు. పెళ్లి కుమారుడు వస్తే ఆలస్యం చేయడని తెలుసు 10 మందికి. అయితే బుద్ధి గలవారు ఏం చేసినారంటే వారి రక్షణను కాపాడుకున్నారు, వారి యొక్క మారు మనసు అనుభవాన్ని కాపాడుకున్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు వారు డిలే చేస్తూ వచ్చినప్పుడు చూద్దాంలే అని నిర్లక్ష్యపరిచినారు. కానీ అకస్మాత్తుగా రానే వచ్చినాడు. చప్పట్లు కొట్టండి. చెప్పా పెట్టకుండా రానే వచ్చేసినాడు పెళ్లి కుమారుడు. ఎవరిని తీసుకొని వెళ్ళిపోయినాడంటే సిద్ధపడిన కన్యకలను తీసుకొని వెళ్ళిపోయినాడు. సిద్ధపడిన వారు తలుపు లోపట ఉండి తలుపు కొడుతూ ఉన్నారు. అయ్యా, మాకు మరి ఒక అవకాశం ఇవ్వండి అయ్యా.
నువ్వు ఇంత త్వరగా వస్తావని మాకు తెలియదయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే మీరెవరో నాకు తెలియదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నది ఈ వర్తమానం? మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అనేసి అంటున్నాడు. ఈ రోజులలో ఎంత ప్రేమగా ఉన్నాడో యేసయ్య. అవకాశాలు ఇచ్చి 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 చివరికి ఒక దినమున మౌనమైపోతాడు, తలుపులు వేసుకుంటాడు బిడ్డ. ఆ టైంలో మనం రొమ్ము కొట్టుకున్నా ఆయన పట్టించుకోడు. దయచేసి రెండు చేతులు జోడించి బ్రతిమిలాడుతున్నాను, మనము నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ఆ క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నా రెండు చేతులు జోడించి బ్రతిమిలాడుతున్నాను. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ హోలీ లైఫ్. పరిశుద్ధత లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేం. రెండోదిగా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. పరిశుద్ధత అనుదినము మనము పొందుకుంటా ఉండాలా. హల్లెలూయా. అందుకని చూడండి, మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. చాలు. చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. చూడండి, ఒక చీఫ్ మినిస్టర్ మన గృహానికి వస్తా ఉంటే మనం ఇల్లంతా కూడా ప్రపరిస్తాం. పాత బెడ్షీట్స్ ఉంటే తీసేసి కొత్త బెడ్షీట్స్ వేస్తాం, పిల్లో కవర్స్ వేస్తాం, కొత్త సోఫాస్ కొంటాం. ఒక మంచి గెస్టెడ్ ఆఫీసర్ వచ్చినా, చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వచ్చినా మనం ఏం చేస్తామంటే మన గృహమునంతా కూడా పరిశుద్ధపరుస్తాం, శుభ్రపరుస్తాం. ఎందుకంటే మన గృహానికి వచ్చేవాడు ఆయన గొప్పవాడు. ఆమేన్. మన 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 గృహానికి అతిథిగా వచ్చే వ్యక్తి ఎవరంటే చీఫ్ మినిస్టర్ గారండి, ప్రైమ్ మినిస్టర్ గారండి, కలెక్టర్ గారు మన ఇంటికి వస్తున్నాడండి, ఆ మినిస్టర్ గారు మన ఇంటికి వస్తున్నాడండి అని ఇంటినంతా కూడా శుభ్రపరుస్తాం మనం. అయితే మన గృహంలో ఎవరు ఉండాలనుకుంటున్నారంటే ఆ దేవాది దేవుడు ఉండాలనుకుంటున్నాడు. చప్పట్లు కొట్టండి. చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వస్తేనే నీ గృహాన్ని పరిశుద్ధపరిచుతావు. ఆ దేవాది దేవుడు మురికి స్థలాలలో ఉండడు ఆయన. ఆమేన్. ఆయన ఉండే స్థలం కూడా పరిశుద్ధ స్థలం. గట్టిగా చప్పట్లు కొట్టండి. కొన్నిసార్లు మన ఇంట్లో శుభ్రత లేకపోతే మనమే ఉండటానికి ఇష్టపడం. ఆయన ధవలవర్ణుడు. ఆమేన్. ధవలము. ప్రియురాలు ఏమన్నదంటే నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాం. ధవలము తెలుపుకి సాదృశ్యం, తెలుపు పరిశుద్ధతకి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన ధవలవర్ణుడు, ఆయన పరిశుద్ధుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వస్తేనే గృహాన్ని నువ్వు పరిశుద్ధపరుస్తావు. ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వస్తే నీ గృహంలో ఉండగలుగుతాడు ఆయన. సినిమాలతోని, సీరియల్స్తోని, తంబాకులతోని, గుట్కాలతోని, పాన్ పరాగులతోని, ఆల్కహాల్తోని, ఇవన్నిటితో ఉన్న నీ హృదయం అనే ఇంట్లోకి ఆయన వచ్చి ఉండగలుగుతాడా? పక్కన వారితో అడగండి, ఉండగలుగుతాడా అని అడగండి. పక్కన వారితో సెకండ్ తీసుకొని అడగండి. పక్కన వాళ్ళతో ఉండగలుగుతాడా అనండి. ఒకసారి చెయ్యి సెకండ్ ఇచ్చి మరలా సెకండ్ తీసుకొని అనండి, ఆయన ఎంత మాత్రం ఉండలేడు అనండి. హల్లెలూయా. చూడండి, ఆయన పరిశుద్ధుడండి. ఆయన కామ క్రోధ మదమత్సరము లేకుండా నాలో పాపమున్నదని ఎవరైనా రుజువు చేయగలుగుతాడని లోకానికి సవాలు విస్తున్నాడు నజరేయుడైన యేసు. గట్టిగా చప్పట్లు కొట్టండి. వీరు లోక సంబంధమైన గెస్టెడ్ ర్యాంకులో ఉన్నవారే నీ గృహంలో ఉన్న మురికిని చూసి బాబోయ్ అని వెళ్ళిపోతారు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఉండగలుగుతాడా? సహోదరి సహోదరుడా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీ గృహంలో పరిశుద్ధత కోరుతూ ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. 4 రకమైన ఆత్మలు ఉంటున్నాయి. ఒకటి మానవుని యొక్క ఆత్మ, ఒకటి దేవదూతల ఆత్మ, ఒకటి దేవుని యొక్క ఆత్మ, ఒకటి దురాత్మ.
మానవుని యొక్క ఆత్మ మానవునిలో ఉంటుంది, దేవదూతల ఆత్మ దేవదూతలలో ఉంటుంది. అయితే దేవుని ఆత్మ దురాత్మ యావత్ ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. 24 hours రౌండ్ ద క్లాక్ యావత్ ప్రపంచంలో ఈ రెండు ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు తిరుగుతూ ఉంటాయంటే స్థలము కోసం తిరుగుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ ఏ గృహంలోకి వచ్చి ఏ స్థలంలోకి వచ్చి పరిశుద్ధాత్మ సెటిల్ అయిపోతాడంటే ఆ గృహము పరిశుద్ధంగా ఉన్నప్పుడే. చప్పట్లు కొట్టండి. ఆ గృహము క్రీస్తు రక్తములో కడగబడి వాక్యములో కడగబడి పరిశుద్ధంగా బ్రతికే గృహంలోకి పరిశుద్ధాత్మ వచ్చి సెటిల్ అయిపోతాడు. ఆమేన్. ఈ దురాత్మ వచ్చి ఎక్కడ సెటిల్ అయిపోతుందంటే ఏ గృహంలోనైతే అన్క్లీన్ మురికి ఉంటుందో అపరిశుద్ధత ఉంటుందో ఆ గృహంలోకి వచ్చి ఈ యొక్క దురాత్మ సెటిల్ అయిపోతుంది. చూడండి, ఒకసారి ఆలోచించుకోండి బిడ్డ, మనలో ఉన్నది దేవుని ఆత్మన దురాత్మన? నువ్వు సీరియల్ చూస్తున్నావు, చెడ్డ ఆలోచనలు కలుగుతున్నాయి. సినిమాలు చూస్తున్నావు, కామపు ఆలోచనలు వస్తున్నాయి. భయంకరమైన వ్యసనాలకి బానిసైపోయి బ్రతుకుతున్నావు. నిజంగా నీ గృహంలోకి పరిశుద్ధాత్మ దేవుడు రాగలుగుతాడా? హల్లెలూయా. దురాత్మ రాగలుగుతుందా? ఒకసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం నానా. ఈ దినాలలో ఎంత రెక్లెస్ గా ఉంటున్నారంటే క్రైస్తవులు, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకో, మారు మనసు పొందు, బాప్తిజం తీసుకో, పరలోకానికి వెళ్ళిపోతావు. నో, అంత ఈజీ అనుకుంటున్నారా పరలోకం వెళ్ళటం? పరలోకానికి వెళ్ళటానికి నువ్వు కార్డ్స్ ఆడుకోవటానికి క్లబ్లు ఉంటాయి అనుకుంటున్నారు అక్కడ? పరలోకంలో ఉండేది పరిశుద్ధులు మాత్రమే. అందుకని చూడండి, కీర్తన గ్రంథం 96వ కీర్తన 9 చదువు. పరిశుద్ధాలంకారములు ధరించుకొని పరిశుద్ధాలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏ అలంకారం చెప్పండి బిడ్డ? ఏ అలంకారం? పరిశుద్ధాలంకారము ధరించుకొని ఆయనకి మనం నమస్కారం చేయాలట. జుంపాలు పెంచుకొని కాదు, పోగులు పెట్టుకొని కాదు నమస్కారం చేసేది. టైట్ జీన్స్ వేసుకొని ట్రాన్స్పరెంట్ టీషర్ట్ వేసుకొని కాదు నమస్కారం చేసేది. ఏ అలంకారణ చెప్పండి? పరిశుద్ధాలంకారణ. చూడండి, ఒక గర్ల్ని, ఒక లేడీ స్కిన్ టైట్ జీన్స్ వేసుకొని ట్రాన్స్పరెంట్ డ్రెస్ వేసుకుంటే దాన్ని పరిశుద్ధ అలంకరణ అంటారా? నో. ఒక పురుషుడిని పిలిచి ఇక్కడ దాకా జుంపాలు పెంచుకొని, ఒక పోగు పెట్టుకొని, 4-5 బ్రాస్లెట్లు వేసుకొని, అక్కడక్కడ చినిగిన జీన్స్ వేసుకొని ఉన్న వ్యక్తిని దానిని పరిశుద్ధ అలంకరణ అంటారా? చెప్పండి. ఇక్కడ పరిశుద్ధాలంకరణ ధరించుకొని ఆయనకు నమస్కారం చేయాలంటే గట్టిగా చెప్పట్టు కొట్టండి. యాహ్వే అనే మాట రాయటానికి ఇశ్రాయేలీలు వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి బట్టలు మార్చుకొని పెన్లో ఇంకి పోసుకొని యాహ్వే అనే మాట రాసి మరలా ఆ పెన్నును విరగొట్టి మరలా స్నానం చేసుకొని వచ్చేవారట. అది పరిశుద్ధ నామం. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు బిడ్డ. మనం ఎవరము? ఆయన బిడ్డలమేనా? గుండె ధైర్యం ఉన్నదా చెప్పటానికి? ఆయన బిడ్డలమే అని గట్టిగా గుండె ధైర్యం ఉంటే చెప్పండి. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఆయన బిడ్డలమే అని నువ్వు అంటున్నావంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి.